రవిచంద్ర రెడ్డి గారు, ఒకటి ప్రధానమైన ఆరోపణ, తనంతట తానుగా తానే ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు. ఇది మొదటి ఆరోపణ. రెండవది, కర్ణాటక ఎన్నికల నేపథ్యంలోనే అక్కడ ఏదో ఒక హైప్ క్రియేట్ చేసే నేపథ్యంలోనే రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్య చేశారన్నట్టుగా ప్రతిపక్షాలు చూస్తారు. ఇన్ని ఆలోచనలతో మేము చేసిన వ్యాఖ్య కాదు మేడం. మీరు చూశారు విజిబుల్ గా ఏ సందర్భంలో ఆ వ్యాఖ్య చేశారు. ఒక జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్ కి సమాధానంగా వై నాట్, కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వస్తే నేనే ప్రధానమంత్రిని అవుతా అని చెప్పడం స్పాంటేనియస్ గానే కాదు, ఆ కరేజ్ కూడా ఉండాలి దానికి. ముఖ్యంగా రెగ్యులరైజ్ చేసుకోండి. ఇప్పుడు మోడీ గారు ప్రచార సారథి అవుతారు అనుకున్నప్పుడు గోవాలో సమావేశం పెట్టినప్పుడు ఏకాభిప్రాయం రాలే. దాని తర్వాత దానికి ఎంతో అద్వానీ గారిని ఒప్పించుకొని వాళ్ళని బడి వీళ్ళని బడి అట్టు చేసి అద్వానీ గారు ఒప్పుకోకుండా ఆ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి గైరు హాజరైనా చివరికి ఎట్లా ఒకటి తంటాలు పడి ఒప్పించడం జరిగింది. మాకు ఆ విధంగా ఒప్పించాల్సిన అవసరం లేదు. రేపు మా సిడబ్ల్యూసీ కొత్తగా రిక్రూట్ చేస్తున్నారు. మాది జనరల్ బాడీ మీటింగ్ అవగానే మమ్మల్ని మేము ఒక మాట చెబుతాయినండి. ఇది ఒక క్వశ్చన్ కి చెప్పిన సమాధానాన్ని డైరెక్ట్ గా ఫేస్ చేసి ఎస్ ఐఎమ్ ద లీడర్ అని చెప్పడం జరిగింది. దానికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏదైతే చేయాలనో, పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఏ విధంగా ఎన్నుకోవాలనో అన్ని రూల్స్ తెలిసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కొత్త పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ. నిన్న మొన్న కొత్తగా ఉద్యమ పార్టీగా అధికారంలోకి వచ్చిన వాళ్ళు సన్నాయి నౌకలు నొక్కితే భయపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ముఖ్యంగా కలలు కనొచ్చు. అబ్దుల్ కలాం గారు ఇచ్చిన నినాదం మంచిదే, కలలు కనండి సాధించుకోండి. కానీ కేసీఆర్ కళ అది ఎప్పటికీ నెరవేరే కల కాదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంట్లో సెగ ఎక్కువ, ఈదులో పెత్తనానికి బయలుదేరారు. ఇంట్లో సెగ ఏ విధంగా అంటే మీరు చూడండి మేడం, మీరు చూడండి మొన్న గెలిచిందే. నేను పూర్తిగా ఒక నిమిషం మాట్లాడాలి. నేను ఒక నిమిషం మాట్లాడి నేను మాట్లాడతాను. ఒక నిమిషం మాట్లాడిన తర్వాత మీరు ఆన్సర్ ఇస్తున్నా. ఇప్పుడు దీన్ని రాహుల్ గాంధీ ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? చర్చ జరగకుండానే తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా సమావేశం. ఇంకో ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెప్పాలి. మా రామ్మోహన్ రావు గారు ఇందాక ఒక మాట అన్నారు, మొత్తం సౌత్ ఇండియాలో కర్ణాటకలో తప్ప కాంగ్రెస్ కి ఎక్కడ ఎడ్జ్ లేదు. ఇది మాత్రం అబద్ధం. ఎలాగంటే కర్ణాటకతో పాటు ఈ రోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడంతో పాటు అధికారంలోకి రాబోతుంది. అక్కడ ఎల్డిఎఫ్ యూపీఎఫ్ తప్ప మామూలుగా అక్కడ ఉన్నది కేరళలో, అక్కడ పోటాపోటీగా మేము ఉన్నాం. సౌత్ ఇండియాలో మేము డిఎంకేతో పొత్తులో ఉన్నాం. వీళ్ళు ఎంతసేపు ఫెడరల్ ఫ్రంట్ అని అదని యూపీఏ పక్షాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి మోడీ గారు కుట్రలో భాగంగా కోవర్ట్లుగా మారారు వీళ్ళు ఈరోజు. అంతేగాని ముఖ్యంగా మేము మా వరకు చెప్తున్నాం మేడం, వీఆర్ వెరీ క్లియర్. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. 2019లో అధికారంలో సెంటర్ లో రూల్ చేయబోయే పార్టీ కాంగ్రెస్ పార్టీ కోయలేషనే. మేము ఒక మాట చెప్తున్నాం, సింగిల్ గా అధికారంలోకి వస్తామని అతిశయోక్తులు అబద్ధాలు చెప్పాం. అందరి సహకారంతో మేము గవర్నమెంట్ ఏర్పాటు చేస్తాం. యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. 22 పార్టీలు మాతో ఉన్నాయి. రాహుల్ గాంధీ గారి కలలు కాదు, ఆచరణ సాధ్యం. మేము రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకుంటాం. ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా తెస్తాం. వీళ్ళలాగా ఫామ్ హౌస్ లో నిద్రపోతూ కలలు కనం, పగటి కలలు కూడా కనం. బంగాళాఖాతం కలిసిపోయే పరిస్థితికి మీకు బంగాళాఖాతం ఎక్కడిది? డివైడ్ అయినా మా పక్కకి రాహుల్ గాంధీ ఏడున్నారు కూడా మీకు తెలియదు. రాహుల్ గాంధీ ఎక్కడ పోయింది తెలియదు. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు బయటపడి చెప్పిన పరిస్థితి అనేది వాదన. నిన్న మన్మోహన్ సింగ్ మాట్లాడుతూ కూడా పెద్ద ఎత్తున అన్ని రకాలుగా ఉద్యోగంలో కావచ్చు, ఉద్యోగాల అంశంలో కావచ్చు, అగ్రికల్చర్ విషయంలో కావచ్చు, దేశాన్ని ఆర్థిక సంక్షోభంలో నెట్టే అంశంలో కావచ్చు, పెద్ద ఎత్తున నరేంద్ర మోదీకి వ్యతిరేకత వస్తూ ఉంది. అంశాన్ని సాక్షాత్తు మాజీ ప్రధాని ప్రస్తావించిన సందర్భం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ గా, కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు సంస్కరణలకు ఆద్యుడని చెప్పుకుంటున్న పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 225 సీట్లు గెలిచి కోయిలేషన్ ప్రభుత్వంతో అనేక సందర్భాలలో ఎవరెవరినో కొనుక్కొని కాన్ఫిడెన్స్ అంటే అవిశ్వాస తీర్మానాన్ని నెగ్గినటువంటి కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు కాంగ్రెస్ పార్టీకి ఏం గతి పట్టింది? మళ్ళీ అధికారం రాలే కదా. అప్పుడు ఆయన ఓడిపోయినా 96లో ఆయన నాయకత్వం ఫైనాన్స్ మినిస్టర్గా. మరి అప్పుడు నువ్వు ఫైనాన్స్ మినిస్టర్గా ఈ దేశాన్ని చాలా అద్భుతంగా నడిపితే ప్రజలు ఎందుకు ఒప్పుకోలే? అంటే నువ్వు నీ మానసిక ఆలోచనతో ప్రభుత్వం నడపాలనుకునేటువంటి ఆర్థిక మంత్రివి నువ్వు తప్పిస్తే, నేనేమంటున్నట్టు ఆరోపణ చేస్తున్నా, ఈ దేశం యొక్క చరిత్రను ఒక 100 ఏళ్ల తర్వాత మళ్ళీ రాస్తే ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్రను ఎవరైతే ఘన చరిత్ర రాసి ఈస్ట్ ఇండియా కంపెనీ దేశాన్ని తీసుకొచ్చిన దుర్మార్గులు ఎవరైనా పేరుకున్నట్టు ఆ పేరు చరిత్రలో ఎట్లా దుర్మార్గంగా ఉంటుందో, ఈ దేశంలో మరొకసారి ఈ దేశం యొక్క తలుపులను తెరిచి
విదేశీ బహుళజాతి కంపెనీలకు ఈ దేశంలో అడ్డాను తయారు చేసి పెట్టినటువంటి ఒక దుర్మార్గ అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఆయన ఈరోజు మాకు నీతులు చెప్తే ఎట్లా నెంబర్ 1. ఈయన ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఈ రోజు వరకు కూడా మేము గర్వంగా చెప్తున్నాం, వాల్మార్ట్ కంపెనీకి డోర్లు తెరిస్తే మేము ఇప్పటి వరకు దాన్ని మూసేసిన మా డోర్లను. వాల్మార్ట్ కంపెనీ భారతదేశంలో ఉన్నటువంటి చిన్న చితక కిరాణా కొట్టనట్టు మూసేపించండి కుట్ర పడినట్టు మన్మోహన్ సింగ్, దాన్ని ఈ రోజు వరకు మేమే అడ్డుకున్నాం భారతీయ జనతా పార్టీగా. ఇది వాల్మార్ట్ను పార్లమెంట్ చట్టం చేసినప్పుడు మల్టీ బ్రాండెడ్ రిటైల్ మార్కెట్లోకి విదేశీ కంపెనీ రావాలని అని మేము అడ్డుకున్నాం. ఆ రోజు మేము బిల్లు పాస్ చేసుకున్నాం, వాళ్ళకి మెజార్టీ ఉందని. కానీ ఈ రోజు వరకు ఆ రాష్ట్రాలలో మేము ప్రభుత్వాలుగా ఉండి మేము రాకుండా ఆపగలిగినాం. ఇప్పుడు మీరు మన్మోహన్ సింగ్ గారు మీ యొక్క ఆర్థిక విధానాలను ఈ భారత ప్రజలు తిరస్కరించినారు. తిరస్కరించినటువంటి వ్యక్తి ఇంకా మేము ఆర్థిక వ్యవస్థను బాగా నష్టం చేసినామని చెప్తే ప్రజల నెంబర్ 1. నెంబర్ 2, ఉద్యోగ కల్పన విషయంలో అసలు లెక్కలేంటి ఉద్యోగ కల్పన అంటే? ఉద్యోగ కల్పన అంటే లెక్కలేంటివి? మనం పకోడీ అమ్ముకుంటే ఉద్యోగమా, లేకపోతే మిర్చి అమ్ముకుంటే ఉద్యోగమా, ముద్రా బ్యాంక్ ఉద్యోగమా? ఇవి కాదు. ఒక్క లాజిక్ అర్థం చేసుకోవాలి. లెక్కలు నేను చెప్తాను, లెక్కలు కాదు. ఈ దేశంలో 2017-18లో ఎంతమంది ఉద్యోగస్తులు కొత్తగా ప్రావిడెంట్ ఫండ్ లో ఎన్రోల్మెంట్ చేసుకున్నారు? అది కదా. అంటే ఉద్యోగం కాకుండానే నేను ఇంట్లో కూర్చొని ప్రావిడెంట్ ఫండ్ అయితే ఎన్రోల్మెంట్ చేసుకోను కదా. ఏ కంపెనీలో అయినా ఉద్యోగం చేసేవాడు ప్రావిడెంట్ ఫండ్ కడతాడు. అది కూడా 20,000 కంటే తక్కువ ఉద్యోగం ఉన్నవాడే కడతాడు. 20,000 కంటే తక్కువ ఉన్నవాడే ఈఎస్ఐ కడతాడు. ఈఎస్ఐలో కానీ ప్రావిడెంట్ ఫండ్ లో కానీ ఈ సంవత్సరం కొత్తగా ఎన్రోల్ అయినటువంటి వాళ్ళు ఎంతమంది? అది లెక్క నీకు తెలిస్తే, నీకు ఎక్కడ పుస్తకంలో లెక్కలు తెలిస్తే నువ్వు ఒక ఆర్థిక మంత్రి అయితే ఈ సంవత్సరం ఛాలెంజ్ చేసి చెప్తున్నా 70 లక్షల మంది ఈ సంవత్సరం కొత్తగా ఈపీఎఫ్ లో జాయిన్ అయినారు. మరి ఈ సంఖ్యను ఉద్యోగం అంటారా? నేను ఇది ఆర్గనైజ్డ్ సెక్టర్. ఈపీఎఫ్ కట్టడం అంటే ఆర్గనైజ్డ్ సెక్టర్. అది ఆర్గనైజ్డ్ సెక్టర్ లో 70 మంది ఈపీఎఫ్ కట్టి ఎంప్లాయిడ్ ప్రావిడెంట్ ఫండ్ కట్టినటువంటి వ్యక్తుల అది ఉద్యోగం అంటారా? దాన్ని ఇంకేమైనా పకోడీలు అమ్ముకోవడం అంటారా? ఇది ప్రజల మనస్తత్వం. ఉద్యోగం వచ్చినవాడు, ఉద్యోగం పొందినవాడు, ఈపీఎఫ్ కడుతున్న వాళ్ళు మా కోటేస్తారు. నీవేందో నీ అబద్ధాలు అనేటువంటి ఇవి ఈపీఎఫ్ కడుతున్నట్టు అర్థమైపోద్ది కదా. కాబట్టి ఇంకా మీరు ప్రజల మభ్యపెట్టకండి. మీరు మన్మోహన్ సింగ్ గారు, మీరు ఈ దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను అనవసరంగా చిన్నాభిన్నం చేసింది వ్యక్తి మీరే. రెండోసారి ప్రధానమంత్రి అయిన తర్వాత మీరు అనేకమైనటువంటి స్కాములకు ఆద్యులైనారు. ఈరోజు చెప్తున్నా నీరవ్, ఇంతకుముందు పెద్ద మంది చెప్పారు నీరవ్ మోడీ అది. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా 2004 నుంచి 2014 మధ్యలో 2004లో ఈ దేశంలో అన్ని బ్యాంకులు కలిపి 18 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఇస్తే మీ యొక్క 10 సంవత్సరాల కాలంలో 62 లక్షల కోట్ల రూపాయల అప్పులు బ్యాంకుల ద్వారా కంపెనీలకు ఇచ్చారు. అత్యధికంగా ఈ దొంగ కంపెనీలకు అప్పులు ఇచ్చినటువంటి కాలఖండం ఏది అంటే ఈ దేశ చరిత్రలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్న కాలం. మరి మీరు ఈ నీరవ్ మోడీలకు అప్పించింది అప్పుడే కదా, ఈ విజయ మోడీలకు అప్పించింది అప్పుడే కదా. మీరు మాకు నిధులు చెప్తే వాళ్ళు పారిపోయినారు. అది నువ్వు అప్పించిన తర్వాత చట్టాలు ఏం చెప్తాయి? చట్టాలకు దాటి పారిపోయినారు కదా. నేను దొంగతనం చేయనిచ్చినాక దొంగను పట్టుకోలేదంటే, నేను దొంగతనం నేనే చేయించినా కానీ నువ్వు దొంగను పట్టుకోలేదంటే అది మీనింగే లేదు, దాంట్లో అర్థమే లేదు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి మాటలలో అర్థం లేదు. ఈ దేశం ఆర్థిక రంగంలో ఉద్యోగం వచ్చిన వాళ్ళు ఉన్నారు. ముద్రా బ్యాంక్ ద్వారా మీరు చాలా అట్లా అనుకుంటే ఆల్మోస్ట్ అంటే ముద్రా బ్యాంక్ క్యాలిక్యులేషన్ చేసుకుంటే చాలా ఎక్కువ నెంబర్ ఉంటుంది. 9 కోట్ల మందికి పైగా ముద్రా బ్యాంక్ అయితే దాన్ని పకోడీలు అమ్ముకోవడం, మిర్చి అమ్ముకోవడం నేను చెప్పట్లే, అది వేరే విషయం. నేను ఈపీఎఫ్ లెక్క చెప్పిన, మీకు అర్థం కావడం కోసం ఈపీఎఫ్ లెక్క చెప్పిన, మిగతా విషయాలు అవసరం లేదు. మీరు కూడా ఒక ఆర్గనైజేషన్ పనిచేస్తున్నప్పుడు ఈపీఎఫ్ కడుతున్నటువంటి ఆర్గనైజేషన్ అది ఆర్గనైజ్డ్ సెక్టరా అనార్గనైజ్డ్ సెక్టరా, అది ఒక ఏ కంపెనీ అనేది మరి అర్థమైపోతుంది కదా. ఇది కదా భారతదేశ రాజకీయ ఆర్థిక వ్యవస్థ. దాని కూడా అర్థం కాకుండా మాట్లాడితే ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితుల కోసం మాట్లాడితే, సో ఎంతో కొంత నిశ్చేతంగా ఉన్న క్యాడర్, చాలా ప్రతిష్టాత్మకమైన క్యాడర్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీకి. ఎంత క్యాడర్ కొంత పక్కదారి పట్టినా కూడా ఇప్పుడు మరోసారి రాహుల్ గాంధీ ప్రకటనతో ఒక బలమైన నాయకుడు వచ్చాడన్న ఉద్దేశంతో మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ లో ఉత్తేజం వచ్చే అవకాశం ఏమన్నా ఉందంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆల్రెడీ చతికిల పడిందమ్మా. ఒకటే కర్ణాటకలో ఎందుకని ఉండొచ్చు అంటే నేను అనుకునేది హోప్ ఇవ్వటానికి, ఒక రాజకీయ నాయకుడిగా, ఒక జాతీయ రాజకీయ నాయకుడిగా, ప్రధానమంత్రిగా హోప్ ఇవ్వటానికి కోసం అక్కడ ఓటర్స్ ని ఉత్తేజపరచడానికి ఆ ప్రకటన ఇచ్చుండొచ్చు నేనైతే భావిస్తా ఉన్నా. అదే హోప్ పక్క రాష్ట్రంలో కూడా పనిచేసే అవకాశం లేదంటారా? అదే హోప్ పక్క రాష్ట్రంలో కూడా ఇక్కడ ఉండదమ్మా. ఇక్కడ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు 85% చంద్రబాబు నాయుడు గారి వెంట ఉన్నారు. ఈవేళ కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కూడా అవుతూ ఉంది. అక్కడ కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ ఏ విధంగా ఉంది అని అంటే 85%, 87% అట్లా వస్తుంది డిపార్ట్మెంట్గా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్స్. కాబట్టి ఇక్కడ అసలు అంశాలు అనేది కాంగ్రెస్ అనేది సోదుకోలేదు, ఇక మిగతా పార్టీలు చెప్పడానికే వీల్లేదు. అయితే నేను ఒకటే చెప్తా ఉన్నా, రెండు జాతీయ పార్టీలకు కూడా ఏదైతే ఉందో
ఆ కాంగ్రెస్ యూపీఏ 1-2లో చేసిన కుంభకోణాలు కానివ్వండి, అదేవిధంగా ఈవేళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పింది. అదేవిధంగా నీరవ్ మోడీ అక్కడికి పోయినా, విజయమల్లయ్య వెళ్ళినా, లలిత్ మోడీ వెళ్ళినా ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. ఎవరు అధికారులు ఉన్నా వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత ఉంది. కాబట్టి అందులో వైఫల్యం చెందారు అని ప్రజల చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి వీటికి కూడా ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పాలి జాతీయ పార్టీలుగా. ఇక ప్రాంతీయ పార్టీ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో మిగతా వాళ్ళకి అసలు చర్చకే స్థావు లేదు. కొద్ది గొప్ప కాంగ్రెస్ బలపడితే ఆ జగన్మోహన్ రెడ్డి ఓట్లు చీల్చుకుంటారే తప్ప మాకు తెలుగుదేశం పార్టీ వరకు ఇంటాక్ట్ ఓటర్స్ ఉన్నారనేది వాళ్ళ ప్రజలు. ఎందుకంటే అభివృద్ధిని కోరుకుంటున్నారు కాబట్టి, అభివృద్ధి కావాలంటే ఒక్క చంద్రబాబు నాయుడు గారే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి ఆయన వెంకే చూస్తా ఉన్నారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి. ఇక జాతీయ స్థాయిలో అంటారా, జాతీయ స్థాయిలో ప్రూవ్ చేసుకోవాలి ఇంతే. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఈ యొక్క రాహుల్ గాంధీ ఏ పదవి చేయలా, మంత్రిగా చేయలా, పార్టీ అధ్యక్షుడిగా మొన్నే అయ్యారు. కాబట్టి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలుగా ఆయన దేశ ప్రజలకి క్షమాపణ చెప్పి మళ్ళీ గనక నేను కొత్త ఉత్తేజాన్ని తీసుకొస్తాను, సంస్కరణలు తీసుకొస్తే సంస్కరణల ఫలితాలు పేదలకు చేరుతాయి అనే నమ్మకం కలిగిస్తే దాన్ని బట్టి ఏ విధంగా ఉంటుందో మిగతా రాష్ట్రాల్లో దేశంలో అనేది చూడాలి. ఆంధ్రప్రదేశ్ లో అనేది క్యాప్ మేడం ఇక్కడ. ఖమ్మంపాటి రామ్మోహన్ రావు, థ్యాంక్ యూ వెరీ మచ్. రవిచంద్ర రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నాగేంద్ర గౌడ్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ న్యూస్ రూమ్ లో చర్చ. మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ క్లీన్ ఇమేజ్ మరోసారి కాంగ్రెస్ పార్టీకి ఉత్తరాది రాష్ట్రాల్లో కొంత ఊపు తీసుకొచ్చే అవకాశం కనిపిస్తోంది. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాహుల్ ఇమేజ్ ఏ మేరకు కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చిందనే అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇది వాళ్ళ న్యూస్ రూమ్ లో చర్చ. ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ కొనసాగుతూనే ఉంటాయి. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.